దేవునికి స్తోత్రం. ఆదికాండం ఏసోబు గురించండి. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. ఏసోబు అంటే యాకోబు వాళ్ళ కుమారులను దీవించిన దేవునండి. ఏసోబు ఫలించేటి కొమ్మ లాంటివాడు, అంటే ఎదిగే మనస్తత్వం కలిగిన వాడు. అతను ఎక్కడికి పోయినా కూడా ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఏసోబు ఫలించేటి కొమ్మ లాంటి కొమ్మ, ఓట యొద్ద ఫలించేటి కొమ్మ అంటే నేల యొద్ద ఉండే కొమ్మ లాంటివాడు, చెట్టు లాంటివాడని అర్థం. దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును, అంటే వాళ్ళ సంతానం అంతగా వ్యాపిస్తారని అర్థం. వేటగాళ్ళు అతన్ని వేధించిరి, అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు అతన్ని వేధించారండి. ఎందుకంటే అతన్ని వాళ్ళ అన్నోళ్ళు అమ్మేస్తారు కాబట్టి అతను వేదనకు గురవుతాడు. కానీ అతను చాలా అభివృద్ధి చెందుతాడు. అభివృద్ధికరముగా ఇతరులకు సహకారిగా కూడా ఏసోబు అనే సంతతివాడు ఉంటారు. ఈ ఏసోబు సంతానం నుంచి వచ్చిన వారే ఏప్రామీయుల సంతానం. ఏప్రామీయులు అంటే మాల జాతి. ఈ ఏసోబు మాల జాతి కింద వస్తాడు. బెన్యామీనుడు ఇప్పుడు కులాలు తగిలిచ్చారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. బెన్యామీనులు చెప్పాను కదా న్యాయాధిపతుల గురించి, మాదిగ జాతి. ఈ ఏసోబు జాతి మాల జాతి. ఈ ఏసోబు ఎలా ఉంటాడంటే మంచి మనస్తత్వం కలిగిన వాడు ఎలా ఉంటాడని తండ్రి దీవెనలండేటివి ఉంటాడు. వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. వాళ్ళ అన్నోళ్ళు అమ్మినప్పుడు అతను బాగా హింసపడ్డాడండి. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన, అంటే దేవుని బలము వలన, యాకోబు దేవుడైన దేవుని బలము వలన ఏసోబుండి దేవుని బలము వలన అతని వీళ్ళు బలమగును. అతని బలము, అతని సంపద, అతని ఆలోచన, అతని వీళ్ళు అంటే అతని చుట్టూ ఉండేది. అతను ఏ ఆలోచన చేసినా, అతను ఎక్కడికి వెళ్ళినా, ఇక ఎలా ఉన్నా కూడా అతను బలమైన వాడిగా ఉంటాడు. ఏసోబు సంతానం. ఇశ్రాయేలునకు దండయు, ఇశ్రాయేలుకు దండ అంట, పూలదండ లాంటి వాడే మాలజాతి. దండయు మేపేటివాడును అంటే ఇశ్రాయేలుల జనాన్ని మొత్తము కూడా మేపినవాడు ఏసోబునండి. ఆయనే అంటే దేవుడు కూడా. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన, నీకు సహాయము చేసే నీ తండ్రి దేవుని వలన పైనుండి మెండైన దీవెనలతోనూ, క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ, సమస్త దీవెనలతోనూ, గర్భఫలము దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని, అంటే సర్వశక్తుడు అంటే దేవుని కృపను బట్టి సర్వశక్తిని దీవెనలను అతని బాహుబలము దిట్టపరచబడును. ఎవరిదండి? ఏసోబు సంతాదిదండి. ఏసోబు బలముగా ఉండును, అతనే పోషించేవాడిగా ఉంటాడని దేవుడు వాళ్ళ నాన్న దీవించాడు. దేవుడి నామాన్ని బట్టి యాకోబు దీవించిన దీవెనలు ఏసోబు అనే పేరును బట్టి. బెన్యామీను పేరుకు ఏం పెట్టాడో చెప్పాను కదా, చీల్చేటు స్వభావం. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో కూడా అవే. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని శిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అంటే వాళ్ళ జాతి కూడా హెచ్చవుతారు. అవి ఏసోబు తల మీదను తన సహోదరుల నుండి సహోదరుల నుంచి వేర్పరచబడిన వాని నెత్తి మీదను ఉండును. హల్లెలూయా. ఎలా దీవించాడు ఏసోబుని అంటే ఇలా దీవించాడండి. ఏసోబు మంచి స్వభావం కలిగిన వాడు. ఆమేన్. ఇది మాల జాతి. ఈ ఏసోబు సంతానం నుంచి వచ్చిన వాళ్ళే మాల.